శనగపిండి, వరిపిండి కలిపి తయారు చేసిన మసాలా చెక్కలండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చాలా స్పైసీగా ఉంటాయన్నమాట. మన ఉత్తు వరిపిండితో కాదు, ఇందులో కొంచెం మనం శనగపిండి కూడా వేసి 2 కలిపి మనం తయారు చేసుకున్న చెక్కలు చాలా క్రిస్పీగా ఉంటాయి. అలానే చాలా స్పైసీగా కూడా మనం తయారు చేసుకున్నాం అనమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మన చేతితోనే చక్కగా ఒత్తి ఆయిల్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఆయిల్ మాత్రం మనకి ఎక్కడ కూడా లాగదు. చూసారుగా, ఎక్కడ కూడా మనకు ఆయిల్ అయితే అంటుకోలేదు. చాలా సింపుల్గా తయారైపోతాయి. మరి ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో అయితే చూద్దాం. కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్గా చాలా చిన్న టిప్స్ ఫాలో అయితే చాలా సింపుల్గా ఈ చెక్కలు అయితే మీరు తయారు చేసుకుంటారు. మరి ఈ చెక్కలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాసు వరిపిండి అయితే తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ కొలపెట్టుకొని గ్లాసు వరిపిండి తీసుకున్నాను. అదే గ్లాసుతో శనగపిండి కూడా తీసుకున్నాను. అలాగే ఇందులోనే ఒక 4 స్పూన్లు కార్న్ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను అండి. చాలా క్రిస్పీగా రావడానికి కార్న్ఫ్లోర్ ఒక 4 స్పూన్లు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇవి బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మసాలాకు మనం తయారు చేసుకుందాము. ఇందులోకి ముందుగా ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, జీలకర్ర, నువ్వులు, అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు అనమాట. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం మనం మిరియాలు కూడా వేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా చాలా స్పైసీగా అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని ఒక 70% మనకు నలిగేలాగా మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. పూర్తిగా గుండ్లా కాకుండా ఒక 70% అంటే కచ్చాబచ్చాగా మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా తయారు చేసుకునే మిశ్రమాన్ని ఈ పిండిలో అయితే వేసేసుకుందాము. చూడండి, ఈ విధంగా మనకి ఇలా కచ్చాబచ్చాగా ఒక 70% మనకి ఇలాగా నలిగితే సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ మొత్తం కూడా మనం ఈ పిండిలో వేసి ఒకసారి బాగా పిండిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా పిండి అంతా కూడా ఇలా కొంచెం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద ఎసరైతే పెట్టేసుకుందాము. ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకొని మనం ఏ గ్లాస్తో పిండి అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసుడు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా గ్లాస్ నీళ్ళు వేసుకున్న తర్వాత ఇందులోకి మనం తగినంతగా ఉప్పు అయితే వేసుకోవాలి. టేస్ట్ చూసుకోండి, మనకు ఉప్పుగా నీళ్ళు అయితే ఉండాలి. మీ ఉప్పు కూడా కరిగిపోయిన తర్వాత నీళ్ళు బాగా మరగాలన్నమాట. ఇలా మరిగిన తర్వాత పిండి మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసుకొని స్లిమ్ అంట పెట్టుకొని ఒకసారి బాగా నీళ్ళన్నీ కూడా ఈ వేడి నీళ్ళన్నీ కూడా ఈ పిండికి బాగా పట్టించేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ వేడి నీళ్ళు పిండికి బాగా పట్టించడం వల్ల పిండి అనేది బాగా మగ్గుతుంది అనమాట. కాబట్టి పిండికి అంతా కూడా వేడి నీళ్ళు బాగా పట్టించాలి. ఇలా బాగా పిండికి పట్టించిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. మొత్తం ఈ వేడి నీళ్ళలో ఈ పిండి అనేది బాగా కలిసేలాగా ఒకసారి పిండి అంతా బాగా కలిపేసుకోవాలన్నమాట. పిండి అంతా ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద అయితే కిందకైతే దించేసుకుందాము. ఇప్పుడు ఈ పిండిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలుపుకోండి. వీలుగా ఉన్న ఒక ఇలా బేసిన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని పిండిని ఇలా వేడి మీద బాగా కలుపుకోవాలి. ఇందులో దీని మీద కొంచెం చల్లనీళ్ళు అనేది ఇలాగ చెయ్యి కొంచెం చిలకరించుకుంటా పిండి అనేది చాలా గట్టిగా కలుపుకోవాలన్నమాట. పిండి అనేది బాగా మద్దనైతే చేయాలి. నీళ్ళు కూడా చాలా తక్కువ మీరు నీళ్ళు చల్లుకోవాలన్నమాట. మనకి ఈ తయారు చేసిన ముద్ద అయితే మనకి చాలా గట్టిగా అనేది ఉండాలి. చపాతీలు గంట మనకి చాలా గట్టిగా ఉండాలి. ఈ పిండిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకోండి, చాలా టేస్ట్గా వేగిన తర్వాత చాలా టేస్ట్గా అయితే ఉంటుంది అనమాట. ఇలా కొంచెం నీళ్ళు ఇలా చిలకరించుకోవాలన్నమాట. ఇలా బాగా చిలకరించుకొని పిండి అనేది చాలా గట్టిగా ముద్దలు అయితే కలుపుకోవాలన్నమాట. లూజ్గా ఉండకూడదు, చాలా గట్టిగా పిండి అయితే ఉండాలి. ఇలా గట్టిగా ఇలా ముద్దలు అయితే తయారవ్వాలన్నమాట. మనం చపాతీ కలుపుకున్న దానికంటే మనం గట్టిగా అనేది కలుపుకోవాలన్నమాట. ఇలా గట్టిగా బాగా మద్దన అయితే చేసుకుంటూ ఎక్కువసేపు కలుపుకోవాలి పిండిని. అలాగా మనం బాగా కలుపుకోవడం వల్ల మనకి జిగురులాగా మైనవులాగా అనేది వస్తుంది అనమాట. ఇలా చెక్కలు చేతితో చేసుకోవడానికి చాలా వీలుగా అనేది ఉంటుంది. మనకి మైనవులా తయారవుతుంది ఇలా బాగా కలుపుకోవడం వల్ల. కాబట్టి చాలా ఎక్కువసేపు బాగా గట్టిగా ఇలా బాగా మద్దన చేసి బాగా కలుపుకోవాలి. చూసారుగా ఎంత గట్టిగా ఉందో ముద్ద అనేది మనకి ఇంత గట్టిగా అనేది తయారవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెంగా తీసుకోవాలన్నమాట. ఇలా చిన్న బాల్స్ కింద ఇలా చేసుకొని ఇలా చేతితోటే చక్కగా ఇలా బిళ్ళలాగా మీరు ఒత్తేసుకోవచ్చు. ఇవి మీరు ఒకదానికొకటి అంటుకోవడం అది ఏముండదు. చాలా ఇవి చూడండి, ఈ విధంగా తయారు చేసుకోవాలి. చూపించిన విధంగా ఇలా చేతితోనే చాలా సింపుల్గా ఇలా తయారు చేసేసుకోవచ్చు. ఇవి ఒకదానికొకటి అంటుకోవడం అది ఏముండదు. ఎందుకంటే మనం ముద్దని చాలా గట్టిగా కలుపుకున్నాం కాబట్టి ఇవి అతుక్కోవడం అది ఏముండదు. ఇలాగ మనం ఇలా బిళ్ళలాగా అయితే తయారు చేసుకోవాలి. చేతితోటే అంతా కూడా ఈవెన్గా ఒక ఆడ ఎక్కువ ఒక ఆడ పలచగా ఒక ఆడ మందంగా లేకుండా ఇలా చేతితోటే చక్కగా ఇలా ఒత్తేసుకోండి. పిండి అనేది మీరు బాగా మదన చేశారంటే మనకి మైనవులా ఉంటుంది అనమాట. పిండి మైనవులా ఉండి మనకి ఇలా చెక్కలు చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. మీరు కొంచెం పిండి తీసుకొని ఉన్న పిండి మీద మూత పెట్టేసుకోండి. కొంచెం పిండిని చేసుకుంటా మళ్ళీ ఆ పిండిని మీరు కొంచెం బాగా మదన చేశారంటే మీరు చెక్కలు చేసుకోవడానికి చాలా వీలుగా అనేది ఉంటుంది అనమాట. అలాగే మిగతా పిండి అలాగే ఒక్కొక్క చిన్న ఉండని తీసుకొని చక్కగా ఇలాగా మీరు బిళ్ళల కింద ఇలాగా చేసుకోవచ్చు. లేదంటే మీరు చెక్కలు చేసుకుంటే మిషన్ ఉంటుంది కదా, దాని మీద కూడా చేసుకోవచ్చు. కాకపోతే మరీ పలచగా కాకుండా అలానే మరీ దలసరిగా కాకుండా ఇలా మీడియంగా చేసుకోండి. చేతితో కూడా చాలా సింపుల్గా ఇలాగా ఒత్తేసుకోవచ్చు అనమాట.
ఈ విధంగానే మొత్తం అంతా కూడా తయారు చేసుకోండి. చేసినప్పుడల్లా కూడా పిండిని ఒకసారి బాగా మీరు మసాజ్ చేసి మీరు చెక్కలు చేసుకున్నారంటే చెక్కలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. పిండి ఆరిపోతూ ఉంటుంది కాబట్టి మీరు పిండిని ఒక్కొక్కసారి కొంచెం బాగా కలుపుకుంటా పిండిని బాగా మద్దన చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఇలా చెక్కలన్నీ తయారు చేసుకుంటున్నాం కదా, ఆయిల్ కూడా మనకి మరిగిందనమాట. బాగా ఆయిల్ అయితే బాగా మరగాలి. మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మనకి చెక్కలు అనేది లో ఫ్లేమ్లో వేగితేనే చక్కగా వేగుతాయి. హై ఫ్లేమ్లో వేయించారంటే పైన బేగా రంగు వచ్చి లోపల అనేది మనకు మెత్తగా ఉంటుంది. కాబట్టి మీరు లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోండి. ఆయిల్ అనేది ఫస్ట్ బాగా మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఈ చెక్కలన్నీ వేసేసుకోండి. చూడండి, చెక్క కూడా ఎక్కడ కూడా అంటుకోదనమాట. దేనికది విడివిడిగానే ఉంటుంది. ఈ విధంగా చెక్కలన్నీ మీకు ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని చెక్కలు కూడా ఇలా వేసుకొని ఇలాగ లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోండి. చెక్కలు లేకపోతే లో టు మీడియంలోనే వేయించుకోవాలన్నమాట. అంతేగాని హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు. హై ఫ్లేమ్ పెట్టుకున్నారంటే మధ్యలో అనేది మనకి పచ్చిగా అనేది ఉండిపోద్ది అనమాట. కాబట్టి ఇలా లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోండి. మళ్ళీ చెక్కలు వేగే టైంలో మళ్ళీ కొంచెం ముద్దనైతే తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా చేతితో కలుపుకొని ఈలోగా మనం చెక్కలు అయితే తయారు చేసుకోవచ్చు. ఇవి వేగేలోగా ఇవి మళ్ళీగా వేగుతాయి. మనకి బుడగలన్నీ కూడా ఆగిపోవాలన్నమాట. మరోసారి ఇలా తిరిగి వేసేసుకోవచ్చు. మనకి గరిటికి కూడా గలగలమని సౌండ్ అయితే వస్తుంది అనమాట. మీరు బయట తీసి చెక్ చేసుకోవచ్చు. మీకు చెక్క వేగిందా లేదా అనేసి విరిపి చూస్తే మీకు తెలిసిపోద్ది అనమాట. ఒకటి ఇలా విరిచి చూస్తే మీకు బాగా విరిగి మెత్తగా లేదంటే మీకు చెక్కలు అనేది వేగిపోయినట్టే. చక్కగా ఇలా లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు కూడా బాగా వేయించుకోండి. బాగా వేయించుకుంటే చాలా క్రిస్పీగా అనేది ఉంటాయి అన్నమాట. చూడండి, చెక్కలు అనేది మనకి బాగా వేగిపోయాయి. మనకి బుడగలన్నీ కూడా పోయాయి. ఇప్పుడైతే తీసేసుకుంటున్నాను. ఎక్కడ కూడా ఆయిల్ అయితే మాత్రం మనకి ఎక్కడ కూడా ఆయిల్ అయితే లాగదనమాట. మనం ఎక్కడ వేసిన ఆయిల్ అక్కడే ఉంటుంది. చెక్కలు అయితే మాత్రం మనకి ఏమాత్రం ఆయిల్ అయితే లాగవు. ఇప్పుడు నేను చెక్కలు అయితే బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని మనం తీసేసుకుందాము. చెక్కల్ని ఇలాగ జాలి దాంట్లోనే ఇలా తీసుకోండి. ఏమైనా కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే కిందనైతే పోద్ది అనమాట. ఇలా చెక్కలన్నీ కూడా ఈ విధంగా తీసేసుకోండి. చూసారు కదండి, చెక్కలు అనేది ఎంత బాగా ఉన్నాయో. కలర్ కూడా చాలా బాగుంటుంది. చాలా స్పైసీగా ఉంటాయి. మన మిరియాల గుండ అలాగే వెల్లుల్లిపాయి ఈ ఫ్లేవర్ అంతా కూడా మనకు బాగా తెలుస్తుంది. అలాగే ఎండుమిరపకాయ ఈ ఫ్లేవర్ అంతా కూడా మనకు చాలా ఘాటుగా అయితే ఉంటాయి అన్నమాట. మీరు లేదు ఇంత ఎక్కువ ఘాటుగా వద్దు అనుకుంటే కొంచెం మిరియాలు అలాగే ఎండుమిరపకాయలు కూడా మీరు తగ్గించుకోవచ్చు. లేదు స్పైసీగా కావాలంటే ఈ మాత్రం వేసుకున్నారంటే మీకు చెక్కలు చాలా స్పైసీగా అనేది ఉంటాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా ఈ విధంగానే వేసేసుకోండి. నేనైతే తీసుకున్న పిండికి నాకు ఈ మాత్రం చెక్కలు అయితే వచ్చాయన్నమాట. చూడండి, ఎక్కడ కూడా ఆయిల్ అయితే లాగలేదు. మనకి చాలా చాలా బాగున్నాయి అన్నమాట. చాలా స్పైసీగా ఉన్నాయి. అలాగే మనం ఇవి లాస్ట్ వేసుకున్న కరివేపాకు ఇవన్నీ కూడా వేగి చూసారు కదండి, పైన మనకి బాగా వేగి ఎంత బాగా కనబడుతున్నాయో. చెక్కలు కూడా చాలా క్రిస్పీగా అనేది వేగాయి అనమాట. కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చాలా స్పైసీగా ఉంటాయి అన్నమాట. ఇవి స్పైసీగా ఉండే చెక్కలు అనమాట. శనగపిండి అలాగే వరిపిండితో కలిపి తయారు చేసుకున్న చెక్కలు. మరి కంపల్సరీగా మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.